నామానికి వందనాలండి. ఆత్మీయ దైవ సేవకులకు కూడా నా వందనాలు, సంఘం అంతటికి నా వందనాలు. నేను ఒక 10 సంవత్సరాలుగా పిల్లల కోసం వెయిట్ చేస్తున్నానండి. ఎన్నో మందులు వాడాను, కానీ నాకు పుట్టలేదు. నేను ఈ మందిరానికి ఎన్నోసార్లు వచ్చి కన్నీటితో దేవుడిని అడిగానండి. ఒకసారి అయ్యగారు ప్రార్థన చేయించుకున్నాను అయ్యగారి ద్వారా. అయ్యగారు అయితే నువ్వు కన్సీవ్ అవుతావమ్మా, పుడతారని చెప్పారండి. అలాగే నేను అయ్యగారు చెప్పిన సంవత్సరమే కన్సీవ్ అయ్యాను. నాకు పాప పుట్టిందండి. ఎన్నో సంవత్సరాల నుంచి మందులు, 10 సంవత్సరాల నుంచి మందులు, చాలా బీభత్సంగా ఎన్నో మందులు వాడాను, అయినా అవ్వలేదండి. కానీ ఇప్పుడు దేవుడు నాకు బిడ్డనిచ్చాడు. అయ్యగారు ప్రార్థన ద్వారా, ఈ మందిర ప్రార్థన ద్వారా, అయ్యగారు ప్రార్థన ద్వారా యేసయ్య నాకు కార్యం చేశాడండి. నా జీవితంలో నాకు పాప పుట్టింది. ఇప్పుడు పాపతోటి సాక్ష్యం చెప్పడానికి వచ్చానండి ఈ మందిరానికి. దేవుడి కార్యం చేసినందుకు యేసయ్యకి వందనాలు, ఆత్మీయ దైవ సేవకులకు వందనాలు, సంఘం అంతటి దేవునికి వందనాలండి. అన్నయ్య గారికి, వదినమ్మ గారికి నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మేము 2012 సంవత్సరాల నుంచి 2012 సంవత్సరాలకు వివాహం అయిందండి. 2013 సంవత్సరం నుంచి నేను ఈ సన్నిధికి రావటం, నా దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడండి. నేను దేవుని సన్నిధిలో నిలబడాలంటే దేవుని కృపను బట్టి నేను ఈ అన్నయ్య గారు, వదినమ్మ గారు నాకు ఆశీర్వాదం వలన నేను ఇలా నిలబడానంటే దేవుని కృప అండి. అన్నయ్య గారు, వదినమ్మ గారు మా గురించి ప్రతిరోజు కూడా నేను ప్రతి శుక్రవారం సన్నిధికి వచ్చి నేను అని ఎంతో సాక్షిగా నిలబడ్డాయి దేవుని సన్నిధిలో వాడబడుతున్నామండి. నా కుటుంబం విషయంలో, నా భర్త రక్షణ విషయంలో, నా బిడ్డల ఆరోగ్యాల విషయంలో దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా దేవుని విడవలేదండి. మేము ఈ ప్రతి శుక్రవారము ఇక్కడికి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి ఈ సన్నిధిలో క్షేమకరమైన ఆశీర్వాదం, తైలంలో ఎంతో ఆశీర్వాదం ఉందండి. తైలము ద్వారాగా ఎన్నో గొప్ప కార్యాలు నా కుటుంబంలో జరిగించాడండి దేవుడు. అత్తయ్య గారు కూడా చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా దేవుడు బాగు చేశాడండి. నా కుటుంబంలో నా చిన్న బిడ్డల విషయంలో కూడా దేవుడు తైలం రాసి నా బిడ్డలకు చిన్న చిన్న అనారోగ్యాలు వస్తే నేను ఎంతో ప్రార్థన చేసుకుని ఆయన సన్నిధిలో గొప్ప సాక్షిగా నేను వాడబడుతున్నానంటే దేవుని కృప. అన్నయ్య గారు, వదినమ్మ గారి ఆశీర్వాదాల చేత మేము ఎట్టి రీతిగా నిలబడి ఉన్నామండి. అన్నయ్య గారికి, వదినమ్మ గారికి, బ్లెస్సమ్మ గారికి, ప్రిన్సమ్మ గారికి నా వందనాలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం చెప్పి ముగిస్తున్నానండి. నేను ఈరోజు ఇక్కడికి ప్రార్థనకు వచ్చాను. ప్రార్థన మంచిగా చెప్పారు, వాక్యం కూడా మంచిగా చెప్పారు, మంచిగా బలపడ్డాను. అందరూ రండి అని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగా. నా పేరు శిశిర, నేను కుంచునపల్లి నుంచి వచ్చాను. ఈరోజు వాక్యం ద్వారా నేను చాలా బలపడ్డాను. నేను అసలు ఈరోజు ఎలా చాలా శాంతిగా వచ్చాను, నెమ్మది లేకుండా వచ్చాను. దేవుడు నన్ను ఎంతో బలపరిచాడు వాక్యం ద్వారాను. నేను ఈరోజు దేవుని ఆత్మను పొందుకున్నాను. అది దేవుడు నన్ను ముట్టగానే అసలు నాలో అసలు ప్రతి అణువు చాలా బలంగా అనిపించింది. నాకు ధైర్యం వచ్చింది, చాలా ధైర్యాన్ని పొందుకున్నాను. నాకు చాలా బాధలు పోయాయి అనిపించింది. నాకంటూ దేవుడు ఉన్నాడని అనిపించింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నా బాధలన్నీ పోయాయి అనిపించింది. ఇదంతా ఈ మందిరానికి రావడం వల్లే సాధ్యమైంది. వందనాలండి. దేవుడికి వందనారు, అన్న వదినకి వందనారు. నా పేరు శంకర సుబ్బలక్ష్మి, కుంచులపల్లి. అయితే మా ఆయన గారికి సంవత్సరం చాలా బలితన చేసింది. తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను, తగ్గింది. నామానికి వందనాలు, అన్న వదినమ్మకి వందనాలు. ఈరోజు వాక్యం ద్వారాగా దేవుడు నాతో అయితే సూటిగా మాట్లాడాడండి. దేవుడు నేను నా మనసులో అనుకున్న అనుమానాలు, దేవుడు ఉన్నాడా, దేవుడు అసలు నా ప్రార్థన వింటున్నాడా అని నేను చాలాసార్లు అనుకున్నాను. దాని ద్వారా దేవుడు, అన్న ద్వారా, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గారు. తాడేపల్లి గుడి అండి. కానీ వదినమ్మ గారు, అన్నయ్య గారు చాలా బాగా వాక్యం చెప్తున్నారు. కానీ ఇక్కడ అందరూ కూడా చాలా బాగా వస్తున్నారు. జనం కూడా అనుకున్నది కూడా దేవుడు అన్నీ కూడా మమ్మల్ని కోరి సిద్ధపడుతున్నాడు. ఆయనకి మహిమలు వందనాలు చెల్లించండి. అన్న వదినమ్మలకు వందనాలు. నేను 2017లో బాప్తిసం తీసుకున్నాను అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. ఈరోజు నేను వచ్చేటప్పుడు చాలా బలహీనతతో వచ్చాను, కానీ దేవుడు చాలా స్వస్థపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నాయన తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా నేను చాలా మేలు పొందాను. ఎంతో ఈ వాక్యం చాలా చాలా బాగుంది. ఈరోజు చాలా ఆదరణ పొందాను. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.